ఇష్యూ మీలో స్ట్రెంత్ ఉంటే మాకు ఆన్సర్ చెప్పండి ఫస్ట్. ఎందుకు కేసీఆర్ గారు రారు అనేది అసలే ఏం లేదు. కేసీఆర్ గారు ఏంటంటే ఆయన ఒక రాష్ట్రం తెచ్చిన నాయకుడిగా 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచే వెంటబడితే ఆయన పని చేయనిస్తలేరు, చూసిన ఆయన పని చేయనిస్తలేరు, వాళ్ళ ఒక దుష్ప్రచారం. ఈ ఒక 50% ఒక 2.5 years ఆయన వదిలిపెట్టాలి, ఒక 3 years ఆయనకు టైం ఇచ్చి అప్పుడు బయటకు వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక సీనియర్ లీడర్ గా మాట్లాడితే దానికి ఒక గౌరవం ఉంటుంది. తెల్లారి నుంచే మాట్లాడితే ఏమంటే అంత పెద్ద స్టేచర్ ఉన్న లీడర్ నిన్నటి దాకా మీరే ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఉన్నారు కదా, రోజు ఎంటబడతారా అని మళ్ళీ వీళ్ళే అందరు కదా. ఈయననే అంటుండే కదా రేవంత్ రెడ్డి రోజు నాకు కాలేలు కట్లు పెట్టుండు, కేసీఆర్ నన్ను పని చేయనిస్తలేడు అని ఈయన మాట్లాడుకోవడం. కేసీఆర్ హెస్ గివెన్ ఇన్ టైం. మీరే చూస్తారు ఇప్పుడు కేసీఆర్ గారు క్రియాశీలకంగా రాబోతున్నారు. ఇప్పుడు ఆయన 2.5 years దాకా వెయిట్ చేయాలనుకున్నారు, వెయిట్ చేసి నౌ హీ విల్ బి యాక్టివ్ ఇన్ పాలిటిక్స్. రాబోయే రోజుల్లో ఇటు పార్టీ ఆఫీస్ కావచ్చు, ప్రజా ఉద్యమాల్లో కావచ్చు, జిల్లా పర్యటనలు కానీ స్లోగా పెంచుతూ లాస్ట్ ఇయర్ వారు మొత్తం అంటే లాస్ట్ బట్ 1 year అంటే 2027 మోస్ట్లీ తెలంగాణ మొత్తం కేసీఆర్ గారు బస్ యాత్ర చేస్తారు. కేసీఆర్ గారు రాష్ట్రం అంతా కూడా పర్యటిస్తారు. ఆ ప్రజా ఉద్యమాల్లో కానీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిలో కూడా వారు భాగస్వామ్యం.